హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మసాలా వడ ఇది ఇంట్లో చేశాను లాస్ట్ టైమ్ ఒకసారి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఈసారి రెసిపీ మీ అందరికీ కూడా చూపిద్దామని చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. మనకి పకోడీ సమోసా అమ్ముతారు కదా, అక్కడ ఈ వడ కూడా దొరుకుతుంది. అదే మొక్కజొన్న పిండితో చేస్తారనమాట ఈ వడ. అదే నేనైతే బఠానీతో చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఎలా ఉంటుందో మనం చేసుకున్నది ఇంకా హైజీన్గా ఉంటుంది. ఎందుకంటే మనం మంచి ఆయిల్ వాడుకుంటాం. అక్కడ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏంటో అవేం తెలియదు కదా మనకి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే, మనకి వైట్ పీస్ ఉంటుంది కదా బఠానీ, మనకి ఎక్కడైనా దొరుకుతుంది. కిరాణా స్టోర్స్, డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ బఠానీ తెచ్చుకొని హోల్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అది ఏం వేయకూడదు. మనం ఆల్రెడీ నానబెడతాం కాబట్టి కొంచెం వాటర్ దానికి ఆల్రెడీ పట్టే ఉంటుంది. సో డైరెక్ట్గా మిక్సీ వేసి అందులోని చిన్నది అల్లం వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసేసి, అసలు ఇంకా వాటర్ 1 డ్రాప్ కూడా వేయక్కర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయకూడదు. మిక్సీలో ఇలా వేసి కోర్స్ గ్రైండ్ చేస్తూ ఉండాలి. అంటే ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అలా చేస్తే కోర్స్ గ్రైండ్ అవుతుంది. మనకి ఏంటంటే కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ వడ. మరీ మెత్తగా అయిపోతే అసలు ఇంకా వడలు రావు. సో అలా కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ చిన్న చిన్న పీసెస్ ఆనియన్, పచ్చిమిర్చి, జీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, చిన్నది లైట్గా పసుపు వేసుకోండి. పసుపు ఏంటంటే ఆప్షనల్, కలర్ కోసం అంతే. మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసేసి అది బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి చిన్న చిన్న బాల్స్లా తీసుకొని దాన్ని టిక్కా షేప్లో చేసుకొని మనం ఇలా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. చూసుకోండి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కొంచెం స్లోగా చేయండి. ఎందుకంటే ఇది కొంచెం మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం వాటర్, చాలా తక్కువ వాటర్ని మన హ్యాండ్స్కి అప్లై చేసుకొని బాల్స్లా చేసి టిక్కా షేప్లో చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇదేంటంటే తొందరగా వేగదు, కొంచెం టైం పడుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట అంతా కలర్ వచ్చేస్తుంది, లోపల అదేమో ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలా అని వేసిన వెంటనే మనం ఫ్రై చేయకూడదు. వేసి ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం గరిటె పెడితే అది ఈజీగా వచ్చేలా ఉండాలి. అలాగ దాన్ని కలుపుతూ ఉంటే అదేంటంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసాం కాబట్టి విడిపోతుంది అనమాట. సో వేసి ఒక 2-3 మినిట్స్ అది అలాగ కుక్ అవుతూ ఉండాలి. కుక్ అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఏంటంటే అదే ఉంటుంది కదా గరిట, ఇలాంటివి పెట్టుకొని మనం తిప్పుకోవాలి, టర్న్ చేయాలి. టర్న్ చేసి 2 సైడ్స్ కూడా ఈవెన్గా అది ఫ్రై అవ్వాలి. 1 సైడ్ ఫ్రై అయిన వెంటనే తీసేస్తే అదేంటంటే సెకండ్ సైడ్ ఏంటంటే పచ్చిగా ఉండదు. ఎందుకంటే టిక్కా షేప్ కాబట్టి 2 సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి. లేదంటే ఒక సైడ్ ఫ్రై అయితే ఇంకో సైడ్ డెఫినెట్గా అది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. చూడండి, ఆయిల్లో నేను ఇంకా మెల్లమెల్లగా ఆ సైడ్ది రావట్లేదు అనమాట. సో లాస్ట్లో వేస్తాం కదా మనం, అన్నీ 1 బై 1 వేసినప్పుడు ఏదైతే మనం ఇలాగా టర్న్ చేయాలనుకున్నా అది వచ్చేసిందంటే అది 1 సైడ్ కుక్ అయినట్టు. సో అది 1 సైడ్ కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి వెంటనే అది ఆయిల్లో ఊడిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. సో మనం పట్టి పట్టి లాగే ఉంటే ఆ వడ అనేది ముక్కలు అయిపోతుంది. సో ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత నేను సెకండ్ సైడ్ అనేది అన్నీ టర్న్ చేసుకున్నాను. అదొక్కటే ఉన్నది, ఎందుకంటే లాస్ట్లో వేసింది. మరి లాస్ట్లోనే కదా కొంచెం టైం పడుతుంది కదా అది ఫ్రై అవ్వాలంటే. సో అది ఇలా టర్న్ చేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇది కలర్ అనేది వస్తుంది మనకి, లైట్ బ్రౌనిష్ కలర్లో అలా వస్తుంది. మీకు తెలుసు కదా వడలు ఎలాగా ఏ కలర్లో ఉంటాయని. సో అలానే అనమాట ఇందులో అది బాగా ఫ్రై అవ్వాలి. ఈ వడలు మనం గారెలు అంటాం కదా, ఆ గారెలు
పులుసులాగా పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ వింటర్ సీజన్‌కి చాలా టేస్టీ ఉంటది. లేదు అంటే మనం సైడ్ డిష్‌గా పప్పు, సాంబార్‌తో కూడా తిన్నా బావుంటది. చాలా చాలా బావుంటదనమాట. అంటే పకోడీ ఎలాగ మనము ఏ కర్రీస్‌లోకి తింటామో పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిలోకి తింటాం కదా! అలాగే ఇవి కూడా. అండ్ దీంతో ఏంటంటే కర్రీ కూడా చేసుకోవచ్చనమాట. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసి చింతపండు కొంచెం పులుసు వేసుకొని పెట్టుకొని తింటే చాలా చాలా బావుంటదనమాట. చూడండి ఇలాగ సెకండ్ సైడ్ అది నేను ట్రై చేశాను. ఇప్పుడుకొచ్చింది. ముందు ఇవన్నీ టర్న్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఇప్పుడు అది టర్న్ చేస్తే అదొచ్చింది. మీకెలా తెలుస్తది మనం ఈజీగా టర్న్ అవుతుందా లేదా అన్నది. అవ్వలేదు అంటే ఉంచేయండి. ఎందుకంటే అది కుక్ అవ్వలేదు. సో, అందుకే అది సెపరేట్ అవ్వలేదనమాట. పాన్ నుంచి సెపరేట్ అవ్వకుండా అలా ఉంది. అండ్ ఇంత ఆయిలీ ఫుడ్డా అంటే మనం ఎప్పుడో అకేషనల్‌గా లేదంటే మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ తింటాం కాబట్టి అంతేం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ కూడా మనకు తినాలనిపిస్తది కదా! అప్పుడే కదా మన టేస్టీ బర్డ్స్ కూడా హ్యాపీ అవుతాయి. సో, అప్పుడప్పుడు ప్రాబ్లమ్ లేదు. రెగ్యులర్‌గా తీసుకోవద్దు. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బయట ఏది పడితే బజ్జీలని, గారెలని ఇలాంటివన్నీ తినే కన్నా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకోటేంటంటే ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. మనం ఏ టిష్యూస్ గానీ అవేం ఎయ్యవసరం లేదు. ఆహ్, అది ఫుల్లుగా ఆయిల్ అనేది అస్సలు ఏం పట్టదు. మొత్తం సెపరేట్ అయిపోద్ది. మనం మొత్తం స్ట్రెయిన్ చేసేయొచ్చు. అంత ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ క్వాంటిటీ అవ్వదు దీనికి. జస్ట్ అది ఫ్రై అయిపోయిన వెంటనే మనం తీసేస్తాం. మనం